బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్టాగ్రామ్ లో విష్ణుప్రియ అసభ్యకర అర్ధనగ్న ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ యువత పెడదారి పట్టేలా చేస్తున్నారని ఏఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేశారు. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై ఫిర్యాదు చేశారు. విష్ణుప్రియ ఇన్స్టా అకౌంట్ ను బ్లాక్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఏఎస్ఎఫ్ నేతలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, కవిత పే చేసుకో నన్ను యూజ్ చేసుకో అంటూ విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అమౌంట్ పెట్టడం పైన ఏఎస్ఎఫ్ నేతలు మండిపడ్డారు. తాను బిగ్ సినిమా టీవీ సీరియల్స్ నటిస్తూ లేకపోతే టీవీ షోలో నటిస్తూ అనేక మందికి ఆదర్శంగా నిలిచింది, ఒక స్థాయికి ఎదిగింది. కానీ ఈ రోజు డబ్బుల కోసం కక్కుర్తిపడి తిరిగి ఈ విధంగా డబ్బులు పే చేయాలి, హాట్ గా వీడియోలు చూడాలంటూ లేకపోతే ఫోటోలు చూడాలంటూ పెట్టడం మీద ఏఎస్ఎఫ్ సంబంధించిన నేతలంతా కూడా నిన్న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. తక్షణం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని బ్లాక్ చేయాలంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంటే కొంత విద్యార్థులు గాని లేకపోతే యువత గాని ఎక్కువ మంది ఈ రోజు స్మార్ట్ ఫోన్లు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు. అటువంటి ఆ టీవీలు స్మార్ట్ ఫోన్స్ లో వచ్చే షోలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రముఖంగా ఉన్న ఇటువంటి వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడం మీద కొంత యువత మీద చెడు ప్రభావం చూపించే అవకాశం కల్పిస్తుంది, చెడు మార్గంలో నడిపించే అవకాశం కల్పిస్తుంది. కానీ ఇటువంటి వీటిని వెంటనే కట్టడి చేయాలంటూ కూడా వాళ్ళు తమ పిటిషన్ అయితే కోరిన పరిస్థితి. తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటువంటి అంటే చాలా మంది ఒక ఆదాయ మార్గంగా తమ యవ్వనాన్ని అమ్ముకునే విధంగా ఈ రోజు సోషల్ మీడియాలో ఉపయోగించుకున్నారు. దాంట్లో సినిమా యాక్టర్లుగా కొంత ఫేమస్ అయిన సెలబ్రిటీలు ఉన్నవారు కూడా ఆ దారి పట్టడం, పక్కదారి పట్టడం యువతని కొంత పక్కదారి పట్టించే విధంగానే ఉంటుందని చెప్పి తమ ఆవేదనతో వ్యక్తం చేశారు. తక్షణం విష్ణుప్రియ మీద చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు విష్ణుప్రియ అకౌంట్ ఏదైతుందో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దాన్ని బ్లాక్ చేయాలంటూ కూడా తమ ఫిర్యాదులు అయితే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పాలి కవిత. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.